అందరికీ నమస్కారం అండి. బరువు తగ్గాలి, స్లిమ్గా ఫిట్గా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికోసం చాలామంది బరువు తగ్గాలి అనే ఆరాటంలో ఆకలి అనిపించిన తినాలన్న కోరికని చంపుకుని తినటం మానేసి నీరసం తెచ్చుకుంటారు. అలా చేయనవసరం లేదండి. మనం ఏం తింటే తక్కువ క్యాలరీస్తో మన ఫుడ్ కంప్లీట్ అవుతుందో తెలుసుకోవాలి. ఏం తింటే తక్కువ తిన్నా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుందో అలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఈరోజు వీడియోలో తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలు అందే సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటుగా కొన్ని వెయిట్ లాస్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ని తీసుకుంటే బాడీలో ఉండే వేస్ట్ టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్గా మనం రాగి జావని తీసుకున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. వెయిట్ లాస్తో పాటుగా మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయి. అంతేకాకుండా ఈ రాగి జావ అనేది చాలా త్వరగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బయట ఆఫీస్కి వెళ్ళాలనుకున్న జాబ్ చేసేవారు ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. అందరికీ తెలుసు కదా రాగి జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అందరికీ తెలుసు రాగి జావ హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవుతాము, దీనిలో కాల్షియం, ఫైబర్, ప్రోటీను ఇలా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయని. బట్ ఈ రాగి జావను తీసుకుంటూ మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతాము అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. రాగి జావలో తక్కువ క్యాలరీస్తో ఎక్కువ పోషకాలు ఉండటమే కాకుండా దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు కంపల్సరిగా ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రాగి జావను తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు కూడా మనకు ఆకలి అనిపించదు. ఒకవేళ మీకు ఆకలి అనిపిస్తే 10-11 ఆ టైంలో క్యారెట్ ముక్కలు తీసుకోవచ్చు అనమాట. ప్లేస్లో మీరు కీరా దోస, బొప్పాయి ముక్కలు కూడా తీసుకోవచ్చు. మధ్యలో హాట్ వాటర్లో మీరు రోజుకొక రకంగా మీరు డీటాక్స్ డ్రింక్ అనేది తయారు చేసుకోవచ్చండి. పుదీనా ఆకులు వేసుకున్న ఒకరోజు, జామ ఆకులు వేసుకున్న ఒకరోజు, తులసి ఆకులు వేసుకున్న ఒకరోజు ఇలా హాట్ వాటర్లో ఆ ఆకుల్ని కాసేపు అలా మరిగించి ఒక 5 మినిట్స్ అలాగా వేడివేడిగా మీరు తీసుకున్నట్లయితే బాడీలో ఉండే వేస్ట్ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయ్యి బాడీ అనేది మంచి షేప్లోకి రావడానికి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ హాట్ వాటర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా వెయిట్ లాస్ జర్నీలో మనం వాటర్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60 కేజీల బరువు ఉంటే 3 లీటర్ల వాటర్ రోజు మొత్తంలో తీసుకోవచ్చు. దీనిలో మీరు మధ్యలో తీసుకునే డీటాక్స్ డ్రింక్స్తో కలిపి వాటర్ని మీరు కౌంట్ చేసుకోవచ్చండి. ఇలా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత డీటాక్స్ డ్రింక్తో మీరు స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ రాగి జావతో అలాగే మధ్యలో వాటర్ తీసుకుంటూ మధ్యాహ్నం వరకు కూడా మీరు అలాగే మెయింటైన్ చేసుకోవాలి. ఆకలి అనిపించదు. ఈ లోపు మనకి ఫ్యాట్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ముందు వీడియోస్లో మనం లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిన్నర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా వెయిట్ లాస్కి సంబంధించి మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలా మంచి ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా డైట్ ప్లాన్కి సంబంధించి పోస్ట్ చేస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.